ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన ఆయన ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ను కలవనున్నట్లు సమాచారం. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్న దానిపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే ఈ నెల 2న అమరావతికి వస్తున్న నేపథ్యంలో అందుకోసం చేస్తున్న ఏర్పాట్ల గురించి చంద్రబాబు కేంద్ర హోంమంత్రికి వివరించారన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని తీర్మానించి పంపిన నేపథ్యంలో దాని పురోగతి గురించి న్యాయశాఖ మంత్రితో చర్చించే వీలుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో ప్రకటించనున్నారు. దీంతోపాటు ఈసారి ప్రతి విద్యార్థి మొబైల్ ఫోన్కు కూడా ఫలితాల లింక్ పంపనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. లింక్పై క్లిక్ చేసి హాల్ టికెట్ వివరాలను నమోదు చేసి ఫలితాలు పొందవచ్చన్నారు. గతంలో ఫలితాల సమయంలో సర్వర్ డౌన్ లాంటి సమస్యలు ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈసారి అలాంటి సాంకేతిక సమస్యలు ఎదురవ్వకుండా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ నిర్వహిస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రత్యేక చర్యలు తీసుకుంది. పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన కేసులో వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను న్యాయస్థానం పోలీసు కస్టడీకి అనుమతించింది. ఏప్రిల్ 23, 24 తేదీల్లో కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 2 రోజుల పాటు మాధవ్ను గుంటూరు పోలీసులు విచారించనున్నారు. మరోవైపు మాధవ్ దాఖలు చేసిన పిటిషన్ న్యాయస్థానం కొట్టివేసింది. పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన కేసులో వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను న్యాయస్థానం పోలీసు కస్టడీకి అనుమతించింది. ఏప్రిల్ 23, 24 తేదీల్లో కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 2 రోజుల పాటు గుంటూరును మాధవ్ను పోలీసులు విచారించనున్నారు. మరోవైపు మాధవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కోర్టు కొట్టివేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మాకు అందించడానికి వాసు లైన్లో ఉన్నారు. చెప్పండి వాసుబాబు. రైట్ మధు, టీడీపీ కార్యకర్త అయిన వైసీపీ సోషల్ యాక్టివిస్ట్ అయిన అతను టీడీపీ సోషల్ యాక్టివిస్ట్ అయిన కిరణ్ కుమార్ పై దాడి కేసులో అతన్ని తీసుకొని జైలుకు వెళ్తుండగా అతనిపై దాడి చేసిన కేసులో పోలీసులపై దాడి చేసిన కేసులో అటు గోరంట్ల మాధవ్ కు ఇప్పటికే కస్టడీకి అయితే విధంగా జరిగింది. ఆ పోలీస్ కస్టడీకి సంబంధించి ఇప్పుడు పోలీస్ కస్టడీకి 2 రోజుల పాటు గోరంట్ల మాధవ్ను పోలీస్ కస్టడీకి సంబంధించి గుంటూరు మొబైల్ కోర్టులో అయితే తీర్పుచ్చింది. దీనికి సంబంధించి అటు కేసులో 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ ఇవాళ రేపు 2 రోజుల్ని పోలీస్ కస్టడీకి తీసుకోవాలని గోరంట్ల మాధవ్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అటు న్యాయస్థానం ఏప్రిల్ 20 ఈ నెల 23, 24 తేదీల్లో కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అటు పోలీసులపై దాడి చేసిన కేసులోనూ అటు కిరణ్ కుమార్ పై దాడి చేసిన కేసులో 2 కేసులు నమోదు కాగా దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి భార్య అయిన భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో కిరణ్ పై కూడా దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి అటు పోలీస్ కస్టడీకి అయితే అనుమతించారు. ఈ పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి బెయిల్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ బిల్ ను కూడా న్యాయస్థానం అయితే కొట్టివేయడం జరిగింది. మధు, రైట్, థ్యాంక్ యూ వాసుబాబు.
ఏపీలో నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యంలోని 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా తిరుపతి రూరల్లో 42.1 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా కుంభాలకుంట విజయనగరంలో 41.5 డిగ్రీలు, నెల్లూరు దగాదర్తిలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. రేపు కూడా 12 మండలాల్లో 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల గౌరవ సూచకంగా కేంద్రం 3 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఇవాళ, రేపు అలాగే అంత్యక్రియలు నిర్వహించే రోజున కూడా సంతాప దినంగానే ప్రకటించింది. ఈ 3 రోజులు జాతీయ జెండాను సగం ఎత్తులోనే ఎగరవేయాలంది. ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవని పేర్కొంది. 88 ఏళ్ల వయసులో పోప్ ఫ్రాన్సిస్ తుది శ్వాస విడిచారు. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజు కసిరెడ్డిని సిట్ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే గోవా నుండి రాజు కసిరెడ్డి మారు పేరుతో హైదరాబాద్ వస్తున్నట్లు తెలుసుకున్న సిట్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కాపు కాసి అదుపులోకి తీసుకున్నారు. కసిరెడ్డిని అక్కడి నుంచి నేరుగా విజయవాడకు తరలించారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజు కసిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కసిరెడ్డి విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఈ క్రమంలో ఇవాళ తాను విచారణకు హాజరవుతానని రాజ్ కసిరెడ్డి ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అయితే అతను ఇవాళ విచారణకు హాజరవుతాడో లేడో అనే అనుమానంతో కసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.